ఈరోజు మనం ఒక అద్భుతమైన రెసిపీ చూస్తున్నాం. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, కందికట్టు, పెసరకట్టు, శనగకట్టు, ఉలవకట్టు ఇవన్నీ పచ్చానికి మనకి పెట్టేవి. అందరూ పచ్చానికి పెడతారు. మరి ఇవన్నింటినీ కలిపి ఒక బ్రహ్మాండమైన రెసిపీ మా రెసిపీ. అదే హీల్ త్రూ మీల్ వారి ఇన్స్టెంట్ పప్పుచారు. వాళ్ళ బాడీ హెల్త్ కోసం, అంటే బాగా బయట శుభ్రంగా బర్గర్స్ తినేసి అయ్యో అని నేను బాధపడకుండా రాత్రికి మాత్రం ఈ పప్పుచారు అన్నం తినేస్తే మార్నింగ్ కల్లా బర్గర్స్ కాదు, వాళ్ళ అమ్మమ్మ ఫుడ్ ఏదైనా కానీ తినేసినా కానీ హ్యాపీగా ఫ్లష్ అవుట్ అయిపోయే మార్గం, మన హెల్దీ మార్గం, మన పాతకాలం మార్గం ఇవి. ఈ పప్పుచారు తినడం వలన బాడీ క్లెన్స్ అవుతుంది, ప్రోటీన్ వస్తుంది, బ్లోటింగ్ కూడా తగ్గుతుంది. డెఫినెట్గా ఏదైతే మన బ్యాడ్ వాటర్ బాడీలో ఉంటుందో అవన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే దీంట్లో మనం రెగ్యులర్గా తినలేని ఉలవలు ఉంటాయి. ఈ ఉలవలు నానపెట్టి ఎండపెట్టి డ్రై చేసి మీకు ఇస్తున్నాను. పల్సెస్ అనేవి మీకు చెప్తూ ఉన్నప్పుడు ప్రాసెస్ చేస్తుంటాను, మీరు చూడండి. నేను ఏం చేస్తున్నాను, ఈ బాయిలింగ్ వాటర్లో బాయిల్ అవుతున్నాయి చూసారా, టైం వేస్ట్ అవ్వకూడదని బాయిల్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను కూరగాయ ముక్కలు వేస్తున్నాను. దీంట్లో ఏ కూరగాయ ముక్కలైనా మనం వేసుకోవచ్చు. ఏ కూరగాయ ముక్కలు లేవు, ఇప్పుడు చార్ధాం వెళ్ళాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ మనకి నచ్చలేదు, ఏ కూరగాయ ముక్కలు లేవు, కానీ మన పప్పుచారు, మన రసం మనకి తినాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి నేను చెప్పాను కదా, మా అమ్మాయి కోసం కనిపెట్టిన రెసిపీ ఇది అని. అలాంటి వాళ్ళు ఈజీగా పప్పుచారు చేసేసుకోవడానికి ఏ కూరగాయలు లేకపోయినా అలాంటి రెసిపీ నాది. జస్ట్ వాటర్లో చక్కగా కలిపి మరగపెట్టి పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. అందుకే దీని పేరు ఇన్స్టెంట్ పప్పుచారు. చూసారు కదా, ఈ ముక్కలన్నీ ఉడికాక శుభ్రంగా నా ఇన్స్టెంట్ పప్పుచారు పొడిని దాంట్లో వేసి పప్పుచారు అయిపోయిన తర్వాత పోపు పెట్టేస్తాను. సరే, ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ కూరగాయలు లేకపోయినా కానీ ఈ పొడి అనేది ఉట్టి కందికట్టులాగా నీళ్ళల్లో కలిపి మరగపెట్టి ఓన్లీ జీలకర్ర వెల్లుల్లిపై పోపు పెట్టుకుంటే పచ్చానికి ఉలవకట్టులాగా, కందికట్టులాగా, పెసరకట్టులాగా ఉపయోగపడుతుంది. దీంట్లో అన్ని రకాల పల్సెస్ ఉన్నాయి. సీమ్ పట్టే వాళ్ళు, శనగపిండి పెసరపిండి వద్దు అనుకునే వాళ్ళు తప్ప అందరూ తినగలిగే పౌడర్ ఇది. చాలా హెల్దీ పౌడర్ అండ్ వెరీ ఈజీ టు కుక్ వెన్ యూ ఆర్ ఇన్ ట్రావెల్ అండ్ మీ పిల్లలు హాస్టల్స్లో ఉండాలి, పప్పుచారు కాసుకోవాలనుకుంటే పప్పు ఉడకపెట్టి వడపెట్టి ఇవన్నీ లేకుండా శుభ్రంగా ఈజీగా చేసుకోవచ్చు. కొందరు స్కిన్ గ్లో కోసం, తొందరగా స్కిన్ ముదిరిపోకుండా ఉండడం కోసం చింతపండుని అవాయిడ్ చేస్తారు. అలాంటి వాళ్ళు 4 టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు, ఒక దోసకాయ వేసుకోవచ్చు, శుభ్రంగా ఉంటుంది. కొందరు ఎనర్జీ కోసం గుమ్మడికాయ ఎలా తినాలా అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు ఈ గుమ్మడికాయలు నేను ఉడకపెట్టినట్టుగా దీంట్లో శుభ్రంగా ఉడకపెట్టేసుకొని నా ఈ హెల్దీ మిక్స్ని నీళ్ళల్లో కలిపి శుభ్రంగా పప్పుచారులాగా చేసుకొని పోపు పెట్టుకొని కూడా తినచ్చు. మన పాతకాలం వాళ్ళ రెసిపీస్ ఎలా ఉంటాయంటే అంటే బలమైన ఫుడ్ తింటే ఒక్కొక్కసారి వాతవ చేస్తుంది. దాన్ని విరగొడటానికి వాళ్ళు ఆవాలతో పోపు పెడతారు. పోపు అనేది ఉట్టిగా పుట్టింది కాదండి. పోపు పెట్టడం వలన బ్లోటింగ్ తగ్గుతుంది. పోపు పెట్టడం వలన ఆవాలు నూనెలో పేలి ఆ నూనె మనం దీన్ని పప్పుచారు మీద వేయడం వలన ఇన్ఫెక్షన్స్ రావు మనకి. అలా మన ప్రాసెస్లో ఉన్న ప్రతి పద్ధతి కూడా కంప్లీట్లీ హెల్దీ. ఇప్పుడు పప్పులు ఏవైనా కానీ అరగట్లేదు, తిన్నాక తేనుపులు వస్తున్నాయి, బ్లోటింగ్, ఇలా అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. పాతకాలం పద్ధతిలో ఏపీ నానబెట్టుకొని వండుకుంటే మీకు బ్లోటింగ్ రాదు. ఆ విధంగా ప్రాసెస్ చేసిన మా పప్పులతో తయారు చేసిన రెసిపీ ఇది. మేము సీజన్లో కందిపప్పు అవి కూడా మేము సేల్కి పెడతాం. ఎందుకు పెడతాము అంటే, మేము ఆర్గానిక్ మెటీరియల్ పొలం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి వాటిని మన పాతకాలం పద్ధతిలో నానపెట్టి
ఎండపెట్టి వేపి అప్పుడు మీకు పప్పు చేసి ఇస్తాం. అందుకని మా పప్పు వెరీ స్పెషల్, వెరీ హెల్దీ. అలాంటి పప్పులతో చేసినదే ఈ రెడీ మిక్స్ పప్పు చారు. చూసారా, ముక్కలు శుభ్రంగా ఉడికిపోయాయి. నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒకళ్ళు అడిగారు, మాకు మునగాకు కావాలి. ఇప్పుడు అందరూ మునగాకు పొడి తింటున్నారు, రోజు స్పూన్లో తినడం అలా తింటున్నారు కదా. మీ ఈ రెసిపీలో మునగాకు ఉంటే కనుక నాకు అనుకోకుండానే అది నాకు రెగ్యులర్ డైట్లోకి ఏర్పడిపోతుంది, నాకు అలా కస్టమైజ్ చేసి ఇవ్వగలరా అని అడిగాను. నేను అలా వాళ్ళ కోసము ఒక 5 kgs యూఎస్కి పంపించాను నిన్ననే. నేను 5 kgs మాత్రమే ఎందుకు చేశానంటే నాకు ఆ మునగాకు ఎండడానికి చాలా టైం పట్టింది. మీకు తెలుసు, లాస్ట్ 25 డేస్ నుంచి ఎలా ఉన్నాయో ఈ వర్షాలు, ఎండలు. సో అందుకే నేను చాలా తక్కువ చేయగలిగాను. దాన్ని జాగ్రత్తగా ఎండపెట్టి మళ్ళీ ఒకసారి వేపి మళ్ళీ తడి ఉంటే తెలుసు కదా మీకు, పొడి పాడైపోతుంది. అలా వాళ్ళకి నేను ఈ రెడీ మిక్స్ సాంబార్లో మునగాకు కూడా యాడ్ చేసి ఇచ్చాను. అలా మీకేమైనా ఉంటే మీరు అడగచ్చు, నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. మరి నా దగ్గర ఎందుకు చేసుకోవాలి అని అంటే, నేను ఆర్గానిక్ పంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి పప్పులు తెచ్చుకుంటాను. రెండోది, వాటిని పాత పద్ధతిలో ప్రాసెస్ చేస్తాను. నానబెట్టి ఎండపెట్టి ఏపి పప్పు చేస్తాను. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మా హీల్ త్రూ మీల్. చూడండి, ఇప్పుడు నీళ్ళలా ఉంది కదా. ఇప్పుడు చూడండి, పొడి వేసిన తర్వాత చూసారా, నేను ఈ క్లైమేట్ని బట్టి ఈరోజు మా ఇంట్లో పప్పుచారు కొంచెం నీళ్ళగానే చేస్తున్నాను. నేను కొంచెం చిక్కగానే చేయట్లేదు ఈరోజు, ఎందుకంటే క్లైమేట్ని బట్టి కొంచెము ఇలా కట్టులాగా తింటేనే బాగుంటుంది అని. ఇంకోటి, మిరియాలు కూడా ఎక్కువ స్పెషల్గా యాడ్ చేశాను. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. అయిపోయి అన్నీ ఉడికిపోయాయి ముక్కలు. సాంబార్ కూడా ఇది కనిపిస్తుందా మీకు? చిక్కదనం కావాలంటే మీరు ఇంకొంచెం పొడి యాడ్ చేసుకోవడమే. మీరు ఇంకా సాంబార్ పొడి కూడా స్పెషల్గా వేయక్కర్లేదు. సాంబార్ పొడి కూడా దీంట్లోనే ఉంది, మన దాంట్లోనే. ఇప్పుడు మునగాకు వేయమని కొందరు అడిగారు. నాకు ఇంకొక అరకిలో ఎలా వచ్చిందంటే చింతపండు బెల్లం యాడ్ చేసి ఇవ్వమన్నారు. వాళ్ళ కోసం చింతపండు బెల్లం యాడ్ చేసి ఒక 1/2 కిలో ఇచ్చాను. ఇలా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా నేను కస్టమైజ్ చేసి మా పొలంలో పప్పులు మాత్రమే నేను ఇస్తాను. ఎంత ఉంటే అంతే ఇస్తాను, అయిపోతే ఇంకా నో స్టాక్ అంతే. ఆర్గానిక్ మాత్రమే చెయ్యాలి, హెల్దీ మాత్రమే చెయ్యాలి అన్న ఏంటో స్టార్ట్ చేశాను నేను. ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్తో వచ్చిన రెసిపీసే తప్ప ఏం లేదు. అవి పెద్దోళ్ళని అడిగి ఈ కాంబినేషన్ ఓకే చెయ్యొచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని నా డాక్టర్ని అడిగి అలా కస్టమైజ్ చేసుకున్నవి, ప్లాన్ చేసుకున్నవి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు పప్పుచారు పగిలిపోయింది. మీరు ఈ ఊర్లోనే ఉంటే మీకు పోపు పెట్టడం కుదరకపోతే ఇట్స్ ఓకే. ఇంట్లో ఉంటే మాత్రం మన వంటల్లో అతి అందమైన పాత్ర ఇండియన్ వంటల్లో తడక, అదే పోపు. పోపు అనేది ఇండియన్స్ మాత్రమే కనిపెట్టిన ఒక గొప్ప పనండి. సో ఇప్పుడు ఈ పప్పుచారు పక్కన పెట్టి పోపు పెట్టి చూపిస్తాను. పోపు పెడదామండి. పోపుకి నేను ఎండుమిరపకాయలు తీసుకోలేదు. నా అలవాటు ఏంటంటే కారం చేపించేటప్పుడు చాలా గింజలు పక్కకి తీసి పెట్టుకుంటాను. ఆ గింజలు పోపు దినుసుల్లో కలిపేసి పెట్టేసుకుంటాను, ఎప్పుడు పడితే అప్పుడు ఎండుమిరపకాయలు తీసుకోకుండా. చూడండి, నాకు పప్పుచారుకి పోపు దినుసులు కొంచెం ఎక్కువ, జీలకర్ర నాకు ఇష్టం కాబట్టి నాకు పప్పుచారులో కొబ్బరి ముక్కలు ఇలా తేలితే ఇష్టం. అందుకే ఇప్పుడు ఇది గ్రేడ్ చేసేస్తా. మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. కరివేపాకు, ఎండుమిరపకాయల బదులు చిల్లీ ఫ్లేక్స్,
వెల్లుల్లిపాయ కంపల్సరీ. తినని వాళ్ళు ఓకే, తినేవాళ్ళు ఈ సీజన్లో తప్పకుండా తినండి. వెల్లుల్లిపాయ చాలా హెల్ప్ చేస్తుంది దగ్గు రాకుండా. ఉల్లిపాయ మామూలుగా దాంట్లో కూడా వేసేయచ్చు, వేపి వేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది, సాంబార్లో అలా బాగుంటుంది. లాస్ట్కి కరివేపాకు వేసేద్దాం. అప్పటితో మన పప్పుచారు కంప్లీట్ అయిపోతుంది. నా రెసిపీ ఇలాగే చేయాలని లేదండి, ఇది ఒక హెల్దీ పౌడర్. ఈ పౌడర్ని మీరు జస్ట్ నీళ్ళల్లో మరగపెట్టి కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వీటిలన్నిటిని వేపి మళ్ళీ వేడి చూపించి నానబెట్టి ఎండబెట్టి ఈ విధంగా చేసినవి. ఇది బ్లోటింగ్ రావు, దీంట్లో ఇంగువ ఉంది. చింతపండు ఎందుకు లేదంటే ఎవరు అడిగితే వాళ్ళకే కస్టమైజ్ చేసి వేస్తాను. బెల్లం ఉంది, మిరియాలు ఉన్నాయి, జీలకర్ర ఉన్నాయి, అన్ని గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. చూడండి ఇప్పుడు నూనె మరిగిపోయింది నేను ఇలా మాట్లాడుతుంటే. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేద్దాం. తర్వాత ఉల్లిపాయలు ఎందుకు వేసానంటే అండి, మరిగిపోయింది కదా నూనె, మరి ఆ వేడి తగ్గించాలంటే నేను ఏం చేయాలి, దాన్ని ఎలాగోలాగా సర్ది చెప్పాలి కదా దానికి పాపం, అందుకే ఉల్లిపాయలు వేసాను. చాలా కోపంగా ఉందండి పోపు, మరిగిపోయింది పాపం. నేను మీతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను కదా, అయిపోయిందండి ఇదే పోపు. దీంట్లో నెయ్యి తినకుండా నేను ఉండలేను, అందుకే నెయ్యి వేస్తాను. జ్వరం వచ్చిన తర్వాత ఏం తినాలా అని ఆలోచించుకునే వాళ్ళకి ఈ కట్టు పప్పుచారు పొడి అనేది చాలా స్పెషల్ అండి. పులుపు తినని వాళ్ళకి కూడా చాలా స్పెషల్. పులుపు ఎక్కువ కావాలనుకున్నా, ఇంకా కావాలనుకున్నా మీరు చింతపండు శుభ్రంగా పిసికి కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే దోసకాయ వేసుకోవచ్చు. ఎలా అయినా మీరు రకరకాలుగా మార్చుకోవచ్చు, ఎన్ని రకాలుగా. ఉట్టి కట్టులాగా పోపు పెట్టేసుకోవచ్చు, జీలకర్ర వేసి, ఎల్లుల్లిపాయ వేసి, కరివేపాకు వేసి. అదండి సంగతి. ఇది నా పప్పుచారు అనుకోండి. కట్టులకు కట్టు, మహాకట్టు, పప్పుల కట్టు, ఉలవకట్టు, కందికట్టు, అన్ని కట్టులకు దిడుదుడు నా మహాకట్టు. మీ హెల్త్ మీ చేతులు. దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ టేస్టీ రెడీ మిక్స్ పప్పుచారు. మీరు దీనికి ఇంకా థిక్నెస్ రావాలంటే కొంచెం పౌడర్ యాడ్ చేసుకోండి, ఇంకా ముక్కలు కావాలంటే ములక్కాళ్ళు అన్నీ యాడ్ చేసుకోండి. ఏమీ వద్దు, మేము ట్రావెలింగ్లో ఉన్నామంటే ఉట్టిగా అలాగే పోపు పెట్టుకొని తినేయండి. బట్ ట్రై చేయండి, హెల్త్కి మాత్రం నా హామీ.